లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Hi students, today lesson 6th class social studies semester 2 part 1 early life to settle life సంచార జీవనం నుండి స్థిర జీవనం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు. Thousands of years ago, the people who lived in the subcontinent were called as hunter-gatherers. Thousands of years ago, the people who lived in the subcontinent were called as hunter-gatherers. ఆదిమ మానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు. ఆదిమ మానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు. The early people covered their bodies with the skins of animals and leaves. ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. సంచార జీవులు. మూవ్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. నోమడ్స్. విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లను దాచుకోవడానికి ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాల గుహలను ఉపయోగించారు. విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లను దాచుకోవడానికి ఆదిమ మానవులు కొన్ని వేల సంవత్సరాలు గుహలను ఉపయోగించారు. కేవ్స్ సీమ్ టు హ్యావ్ బీన్ యూజ్డ్ బై స్టోన్ టూల్ యూజింగ్ hunter-gatherers as resting place for thousands of years. ఆది మానవులు గుహలలోనూ రాతి స్థావరాలలోనూ నివసించేవారు. The hunter-gatherers lived in caves or rock shelters. గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు జంతువులను వేటాడే సంఘటనలను చిత్రించారు. గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు జంతువులను వేటాడే సంఘటనలను చిత్రీకరించారు. Hunter-gatherer painted pictures of humans, animals and hunting scenes on the surface of the rock. The hunter-gatherer painted pictures of humans, animals and hunting scenes on the surface of the rock. ఆది మానవులు చిత్రించడానికి వెదురు, కుంచెలను ఉపయోగించేవారు. Hunter-gatherers used bamboo brushes to paint on rocks. చింతకుంట గ్రామం, ముద్దనూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 10 రాతి స్థావరాలున్నాయి. చింతకుంట ఈజ్ ఇన్ ముద్దనూర్ మండల్ ఆఫ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. There are 10 rock shelters. ఎరుపు, తెలుపు రంగులలో 200 పైగా చిత్రాలున్నాయి. ఎరుపు,
తెలుపు రంగులలో 200 పైగా చిత్రాలున్నాయి. దేర్ ఆర్ మోర్ దాన్ 200 పెయింటింగ్స్. దేర్ ఆర్ మోర్ దాన్ 200 పెయింటింగ్స్. 10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి. 10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి. దేర్ ఆర్ ఓన్లీ 10 వైట్ పెయింటింగ్స్. దేర్ ఆర్ ఓన్లీ 10 వైట్ పెయింటింగ్స్. ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఇన్ రెడ్ కలర్ పెయింటింగ్స్ హంప్డ్ ఆక్సెన్ ఆర్ ఫౌండ్ ఇన్ ఓన్లీ వన్ కేవ్. ఈ గుహను స్థానికంగా ఎద్దు ఆవుల గుంపు అంటారు. ఈ గుహను స్థానికంగా ఎద్దుల ఆవుల గుంపు అంటారు. విచ్ ఈజ్ లోకల్లీ కాల్డ్ ఎద్దుల ఆవుల గుంపు. విచ్ ఈజ్ లోకల్లీ కాల్డ్ ఎద్దుల ఆవుల గుంపు. మిగిలిన రాళ్లపై జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల చిత్రాలను గమనించవచ్చు. ఇన్ రిమైనింగ్ పెయింటింగ్స్ వీ కెన్ సీ పిక్చర్స్ ఆఫ్ డీర్, స్టాగ్, ఫాక్స్, ర్యాబిట్, బర్డ్స్, హ్యూమన్ బీయింగ్స్ ఎట్సెట్రా. 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి. 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి. 12,000 years ago, the world had started become warmer. 12,000 years ago, the world had started become warmer. ఈ కాలంలో ఆదిమానవులు ఆహార సేకరణదారుల నుండి ఆహార ఉత్పత్తిదారులుగా మారారు. ఈ కాలంలో ఆదిమానవులు ఆహార సేకరణదారుల నుండి ఆహార ఉత్పత్తిదారులుగా మారారు. ఇన్ దిస్ పీరియడ్ హ్యూమన్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఫుడ్ గ్యాదరర్స్ టు గ్రోవర్స్. ఇన్ దిస్ పీరియడ్ హ్యూమన్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఫుడ్ గ్యాదరర్స్ టు గ్రోవర్స్. పాతరాతి యుగం BCE 2.6 మిలియన్ సంవత్సరాల నుండి BCE 10,000 సంవత్సరాల వరకు. పాతరాతి యుగం BCE 2.6 మిలియన్ సంవత్సరాల నుండి BCE 10,000 సంవత్సరాల వరకు. పాలియోలిథిక్ యుగం పాలియోలిథిక్ ఏజ్ ఆర్ ఓల్డ్ స్టోన్ ఏజ్ 2.6 మిలియన్ ఇయర్స్ BCE టు 10,000 BCE. మధ్యరాతి యుగం లేదా మెసోలిథిక్ యుగం BCE 10,000 సంవత్సరాల నుండి BCE 8,000 సంవత్సరాల వరకు. మధ్యరాతి యుగం లేదా మెసోలిథిక్ యుగం BCE 10,000 సంవత్సరాల నుండి BCE 8,000 సంవత్సరాల వరకు. మెసోలిథిక్ ఏజ్ ఆర్ మిడిల్ స్టోన్ ఏజ్ 10,000 BCE టు 8,000 BCE. కొత్త రాతి యుగం లేదా నియోలిథిక్ యుగం BCE 8,000 సంవత్సరాల నుండి BCE 3,000 సంవత్సరాల వరకు. నియోలిథిక్ ఏజ్ ఆర్ న్యూ స్టోన్ ఏజ్ 8,000 BCE టు 3,000 BCE. ఆదిమానవులు ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలు, గంపలు, బుట్టలు లేదా నేల మాళిగలను ఉపయోగించారు. ఆదిమానవులు ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలు, గంపలు, బుట్టలు లేదా నేల మాళిగలను ఉపయోగించారు. ద ఎర్లీ పీపుల్ టు స్టోర్ గ్రెయిన్ యూజ్డ్ లార్జ్ clay pots or oven baskets or dig pits into the ground.
వర్ధిల్లిన నదీలోయ నాగరికతలు. వర్ధిల్లిన నదీలోయ నాగరికతలు. మెసపటోమియా, ఈజిప్ట్, సింధు, చైనా నాగరికతలు. మెసపటోమియా, ఈజిప్ట్, సింధు, చైనా నాగరికతలు. 4 ఆఫ్ ద గ్రేట్ వ్యాలీ సివిలైజేషన్స్. 4 ఆఫ్ ద గ్రేట్ వ్యాలీ సివిలైజేషన్స్ మెసపటోమియా, ఈజిప్ట్, ఇండియా అండ్ చైనా ఎమర్జ్డ్. అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు. అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు, జంతువులు, పక్షులను వేటాడేవారు. వేట, ఆహార సేకరణ చేసేవారు. అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు, జంతువులు, పక్షులను వేటాడేవారు. వేట, ఆహార సేకరణ చేసేవారు. ద పీపుల్ హూ డిపెండ్ అపాన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ది ఫారెస్ట్. పశువులను పెంచేవారు పశు కాపరులు. పశువులను పెంచేవారు పశు కాపరులు. యానిమల్ రేరర్స్, హెర్డర్స్. యానిమల్ రేరర్స్, హెర్డర్స్. తవ్వకాలలో దొరికిన పురాతన సామాగ్రి ఇతరాలను అధ్యయనం చేసేవారు పురాతత్వ శాస్త్రజ్ఞులు. తవ్వకాలలో దొరికిన పురాతన సామాగ్రి ఇతరాలను అధ్యయనం చేసేవారు పురాతత్వ శాస్త్రజ్ఞుడు. సైంటిస్ట్స్ హూ స్టడీస్ హ్యూమన్ హిస్టరీ బై డిగ్గింగ్ అప్ హ్యూమన్ రిమైన్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్. ఆర్కియాలజిస్ట్. సైంటిస్ట్ హూ స్టడీస్ హ్యూమన్ హిస్టరీ బై డిగ్గింగ్ అప్ హ్యూమన్ రిమైన్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్. ఆర్కియాలజిస్ట్. ఒక చోట నివసించడం స్థిర జీవనం. ఒక చోట నివసించడం స్థిర జీవనం. లివింగ్ పర్మనెంట్లీ ఎట్ వన్ ప్లేస్. లివింగ్ పర్మనెంట్లీ ఎట్ వన్ ప్లేస్. సిటిల్ లైఫ్. వివిధ అవసరాలకు రాతితో చేసిన పనిముట్లు. రాతి పరికరాలు. వివిధ అవసరాలకు రాతితో చేసిన పనిముట్లు. రాతి పరికరాలు. టూల్స్ మేడ్ బై స్టోన్స్ ఫర్ డిఫరెంట్ పర్పస్. టూల్స్ మేడ్ బై స్టోన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. స్టోన్ టూల్స్. వ్యవసాయ ఉత్పత్తులను దంచడానికి ఉపయోగించేవి. వ్యవసాయ ఉత్పత్తులను దంచడానికి ఉపయోగించేవి రోలు, రోకలి. టూల్స్ యూజ్డ్ టు గ్రైండ్ గ్రెయిన్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్. టూల్స్ యూజ్డ్ టు గ్రైండ్ గ్రెయిన్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్. మోర్టార్స్ అండ్ పెస్టల్స్. మోర్టార్స్ అండ్ పెస్టల్స్. రాగి, టిన్ లోహాల మిశ్రమం. రాగి, టిన్ లోహాల మిశ్రమం కంచు లోహం. యాన్ alloy ఆఫ్ కాపర్ అండ్ టిన్ మెటల్స్ బ్రాంజ్. యాన్ alloy ఆఫ్ కాపర్ అండ్ టిన్ మెటల్స్ బ్రాంజ్. కావలసిన మొక్కలను జంతువులను పెంచుకోవడం. కావలసిన మొక్కలను జంతువులను పెంచుకోవడం. మచ్చిక చేసుకోవడం. ద ప్రాసెస్ ఇన్ విచ్ పీపుల్ గ్రో ప్లాంట్స్ అండ్ రేర్ యానిమల్స్. డొమెస్టికేషన్. ద ప్రాసెస్ ఇన్ విచ్ పీపుల్ గ్రో ప్లాంట్స్ అండ్ రేర్ యానిమల్స్. డొమెస్టికేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.